వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే భక్తులు గత కొద్ది రోజుల నుంచి మేడారం దర్శించుకుంటున్నారు. అయితే మేడారంకు వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా ఈ ఎక్కడైతే ములుగులో ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శిస్తుంటారు. అసలు గట్టమ్మ దేవాలయానికి సమ్మక్క సారలమ్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గట్టమ్మ దేవాలయం సంబంధించినటువంటి పూజారుల సంఘం సంబంధించినటువంటి వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అసలు గట్టమ్మ తల్లికి సమ్మక్క సారలమ్మ తల్లికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? ఎందుకు ప్రతి ఒక్కరూ సమ్మక్క సారలమ్మ వెళ్ళేటువంటి భక్తులు ఖచ్చితంగా గట్టమ్మ దేవాలయాన్ని ఎందుకు సందర్శిస్తారు? నమస్కారం అండి, నా పేరు సంజీవ. మేము ఆదివాసీ నాయకపోడు పూజారులము. ఇక్కడ మా తాత ముత్తాతల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. గట్టమ్మ తల్లికే మొదటి మొక్కుగా ఎందుకు పూజలు నిర్వహిస్తున్నారంటే, యుద్ధంలో సమ్మక్క సారలమ్మలైన వనదేవతలకు ఈ గట్టమ్మ తల్లి అంగరక్షణగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ మేడారం పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతంతో కూడి ఉండే ప్రదేశాలు. అదేవిధంగా భక్తులు మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అటవీ ప్రదేశాలను దాటుకొని మేడారం జాతరకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఆపదలు వన్యమృగాల నుండి కానీ ఇతర వేరే ఏదైనా దాని నుండి కానీ ఆపదలు కలగకుండా ఉండడం కోసము ఈ గట్టమ్మ తల్లికి మొదటి మొక్కు సమర్పించుకొని తాము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఫస్ట్ మొదటి మొక్కు ఇక్కడ చెల్లించుకొని జాతరను ముగించుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తుంటారు? అంటే ప్రతి మాఘమాసంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఎంతమంది ఈ జాతర సమయంలో ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు? మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడుగా ఫస్ట్ మొదటి మొక్కుగా ఇక్కడ చెల్లించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఫస్ట్ ఇక్కడ మొదటి మొక్కు చెల్లించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింటారు? ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి మొక్కులు చెల్లించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు కలిగించడం జరుగుతుంది. మేడారంకు వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా ఈ గట్టమ్మ దేవాలయానికి ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఏదైతే సమ్మక్క ఆనాడు యుద్ధం చేసిన సమయంలో గట్టమ్మ తల్లి రక్షణగా ఉందన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఈ గట్టమ్మ తల్లిని సందర్శించుకుంటారు. ప్రతి ఒక్కరు అంటే ఇటు ప్రైవేటు వాహనాలతో వచ్చేవారు కానీ ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడి నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారలమ్మ సంబంధించిన మేడారం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాతే మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, ములుగు జిల్లా.